పెద్దగుట్ట దర్గాలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సద్దాం, డిప్యూటీ సూపరింటెండెంట్ జమాల్ అధికంగా వసూలు చేస్తున్నారంటూ భక్తుల ఆవేదన. ఇక వివరాల్లోనికి వెళితే బాన్స్వాడ డివిజన్ లోని పెద్దగుట్ట దర్గాలో వక్ఫ్ బోర్డు అధికారులు కలిసి దర్గాకు వచ్చిన భక్తులను దోచుకుంటున్నట్లు దర్గాకు వచ్చిన భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులు తాము తెచ్చిన వస్తువులు గాని ప్రసాదాలు కానీ దర్గా వద్ద సమర్పించడానికి అధిక మొత్తంలో వసూలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. పెద్దగుట్ట దర్గా అంటే అన్ని మతాలకు అతీతంగా ఇతర రాష్ట్రాల ప్రజలకు సహితం కొంగు బంగారంగా నిలిచే దర్గాని అన్య మతస్థులు సహితం మొక్కిన మొక్కులు తీర్చుకునేందుకు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం, శుక్రవారంలో కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. పెద్దగుట్ట దర్గా వద్ద కందూర్లు చేసి తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. ఈ అవకాశాలను అదునుగా చేసుకుని వక్ఫ్ బోర్డు అధికారులు ముజావర్లతో కలిసి వచ్చిన భక్తుల వద్ద వేలకు వేల రూపాయలు భక్తుల కానుకలు సమర్పించడానికి కానీ ఇతర విధముగాని అధిక మొత్తంలో వసూలు చేస్తూ భక్తులను వేధింపులకు గురి చేస్తున్నట్లు అక్కడికి వచ్చే భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులు ఈ పరిస్థితిని వ్యతిరేకిస్తూ అన్య మతస్థులు వస్తే దర్గా వద్ద అధికంగా వసూలు చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్గాకు వచ్చే భక్తుల తాకిడి తగ్గి అనతి కాలంలో దర్గా విలవిలపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అక్కడికి వచ్చిన ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో భక్తులు తెచ్చి సమర్పించిన బెల్లం కానీ ఇతర వస్తువులు సమర్పించి తిరిగి భక్తులకు ఇచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం 2000, 3000 రూపాయలు ఇస్తే గాని తిరిగి ఇవ్వటం లేదు. दो तीन हजार रुपए तो लूट ले रहे हैं, कहाँ गए भी पैसे से बोल रहे। और भगवान उनका घर के है जैसा कर रहे, हमको आने नहीं दे रहे, अंदर गुस्सा कर रहे, बाहर हकल दे रहे और हर जगह बोल रहे, क्या भी बोल रहे हमको। क्या उनका घर का एक लेकर चल क्या भगवान हमारा नहीं हमारे हम इधर गए तो हम वैसे बोलते थे ఎవరు మనకేనా వాళ్ళకి లేదా హిందూ వాళ్ళకే హిందూ ఉంటుందా నేను హిందూ కదా మాది ఏం బాధ్యత ఉండదా వస్తే లోపల వస్తే రాజయ్య కట్టిండు నదిలు తీసుకోకొచ్చిండు పైసలు అడగటిండు 5000 6000 16000 చెట్టు తలుపుతున్నాయి. ఎంత గరీబ్ వాళ్ళు ఇంకా ఏమన్నా గరీబ్ వాళ్ళు ఉంటాడు ఏముంటాడు అట్లా పైసలు తీసుకుంటాడు ఎంత దాన్ని తీసుకుంటున్నాడు. అంటున్నారు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.